ఇప్పుడు 2024లో ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తారు. ఎందువల్ల? అక్కడ ప్రభుత్వం డెవలప్మెంట్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడ స్టడీ స్కూల్స్, తెలంగాణలో తెలుగు మీడియం స్కూల్స్ లేవు, ఆంధ్రాలో ఇంగ్లీష్ మీడియం పర్ఫెక్ట్ ఉన్నది, బెస్ట్ ఆంధ్రాలో. అంటే లాస్ట్ టైం 150 సీట్లు వచ్చాయి కదా, సో 2024లో ఎన్ని సీట్లు వస్తాయి అంటున్నారు వైసీపీకి? 150 అంటే ఇప్పుడు కొంచెం తక్కువ రావచ్చు, కానీ పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నందువల్ల కొంచెం తక్కువ రావచ్చు. సో జగన్ ఒక్కడే ఒకవైపు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మిగతా వాళ్ళంతా ఒకవైపు అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఎంతమంది ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి అతని స్థాయికి వేరే ఎవరు ఉండరు. ఎందువల్ల మీకు జగన్మోహన్ రెడ్డి అంటే అంత ఇష్టం? అదే డెవలప్మెంట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. తెలంగాణలో చూసుకుంటే స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం లేదు ఇంకా తెలంగాణలో, ఆంధ్రాలో ఇంగ్లీష్ మీడియం సూపర్ ఉన్నాయి. కానీ చాలా మంది రోడ్డు వ్యవస్థ కానీ అలాగే యువతకి ఉద్యోగాలు కానీ లేవంటున్నారు కదా. ఎందుకు లేవు? మస్తున్నాయి యువతకి ఉద్యోగాలు. అంటే మద్యపాన నిషేధం కూడా చేస్తా అని చెప్పి తెలంగాణలో ఫుల్ ఉండే తాగుడు, ఏపీలో తక్కువ ఉంది. ఇంకా రేట్లు పెంచేసింది కదా, రేట్లు పెంచేసి తాగుదనే కదా రేట్లు పెంచేసింది. ఇప్పుడు అట్టయితే 170 సీట్లు ఉన్నాయి కదా ఆంధ్రాలో, ఈసారి జగన్ గారు ఎన్ని సీట్లు గెలుస్తారు? 160 గెలుస్తారు. 160 గెలుస్తారు పక్కా 160 గెలుస్తారు. సో 1 ఓట్లో జగన్ గురించి ఏం చెప్తారు? జగన్ గురించి 1 ఓట్లో ఏం చెప్తారు? డైనమిక్ లీడర్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2024 ఎలక్షన్స్ ఉన్నాయి, 3 నెలల తర్వాత. ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? వైసీపీ గవర్నమెంటే వస్తుంది. ఎందువల్ల బాబాయ్? ప్రజలలో వైసీపీ నాటుకపోయింది. మీదికి చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అందరూ డప్పు కొడుతున్నది, కానీ లోపల మాత్రం పబ్లిక్లో మొత్తం వైఎస్ఆర్ ఉన్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ ఏం లేదంటున్నారు కదా. డెవలప్మెంట్ ఏముందని, డెవలప్మెంట్ ఏం డబ్బు ఉన్న డెవలప్మెంట్ ఉన్న డబ్బులు పనిచేస్తున్నాడు. ఇంకా అదనంగా డబ్బు ఏం లేదు కదా దానికి. ఏదో బస్ కిరాయిలు పెంచు, అది పెంచి ఇది పెంచితే బాగా పెంచిండని మళ్ళీ రొల్లు అయిపోతుంది. అది సామాన్యంగా చిన్న ప్రజలు మొత్తం హాయిగా బతుకుతున్నారు. అంటే అందరూ అదే మీరే చెప్పారు కదా, డబ్బులు పనిచేస్తున్నారు అన్నప్పుడు. డబ్బులు పనిచేస్తాం ఎక్కడి నుంచి వస్తాయి? వచ్చిన డబ్బులన్నీ పనిచేస్తుండవు. అయితే ఇన్కమ్ లేదు ఆంధ్రప్రదేశ్కు. ఇన్కమ్ ఉంటే ఇంకా డెవలప్ అవుతుంది. సో ఇన్కమ్ లేనప్పుడు ఎందుకు అలా పంచడం అంటున్నారు కదా? ఇన్కమ్ అంటే మళ్ళీ చిన్న జనం అంతా బతకాలి కదా. చిన్న జనం బతకకపోతే చిన్న జనం కోసం అయితే పెద్దోళ్ళు చూసిపెట్టి చిన్నోళ్ళు బతకాలి. చిన్నోళ్ళందరినీ బతికిస్తున్నాం, చిన్న పెద్ద అందరూ తెలంగాణకి హైదరాబాద్ రాజధానిగా ఉంది, కానీ ఆంధ్రాకి 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు ఒకటి కూడా డెవలప్ చేయలేదు కదా. అవును, అదేది మన మన సెంట్రల్ గవర్నమెంట్ దానికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే అది ఆటోమేటిక్ డెవలప్ అయిపోతుంది. సెంట్రల్ ఒడిచిపెట్టింది. సెంట్రల్ గవర్నమెంట్ మీద ఫోర్స్ చేసి తెచ్చుకుంటే ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అయిపోతుంది. హైదరాబాద్ డెవలప్ అయిందంటే హైదరాబాద్ డెవలప్ చేసింది ఎవరేం చంద్రబాబు ఏం కాదు, ఇక్కడ ఉన్న ఉత్పత్తిని బట్టి డెవలప్ అయింది అది. అంటే మీకు జగన్లో చంద్రబాబు నాయుడు ఇద్దరి మధ్య తేడా ఏంటంటారు? చంద్రబాబు నాయుడు ఆవేశం, అతి ఉత్సవం. జగన్ సామరస్యం పాలన జరిపిస్తాడు. అరాచకాలు చంద్రబాబు గవర్నమెంట్లో అరాచకాలు కూడా జరిగినాయి, కానీ జగన్ గవర్నమెంట్ అరాచకాలు లేవు పెద్ద పెద్దవి. సో 2019లో 151 సీట్లు వచ్చాయి, 2024లో ఎన్ని సీట్లు వస్తాయి? ఇంచుమించు కొద్దిగా తక్కువ కావచ్చు, కానీ గవర్నమెంట్ మాత్రం వైఎస్ఆర్.